సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామం ఎస్సీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బోరి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు మదినేని హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జి రంపతోటి అంకారావు, నల్లూరి నారాయణ, నల్లూరి కృష్ణారావు, నల్లూరి అరుణ, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కంకణాల గోపి, కొండసింగ్ రాజు, యూనిట్ ఇన్ఛార్జి నల్లూరి యుగంధర్, అబ్బూరి శ్రీనివాసరావు, పసుపు బుజ్జిబాబు, తేళ్ల పుల్లయ్య, ఆళ్ల అవినాష్, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, దౌలూరి అనిల్, బొడ్డపాటి చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, మారెళ్ళ రామారావు, తిరుపస్వామి, నల్లమోతు సీను, అశోక్, ధనుంజయ్ మరియు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణప్రసాద్ గారు ఇరువురు కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అదేవిధంగా గత సంవత్సరం నుండి అదేవిధంగా సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి చేసిన మన నాయకులు పెద్దలు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు మరియు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదైసి పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదై సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతనూతలపాడు జనం తోడు ఉండంగా, పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా, తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదై సీటు. మహాలక్ష్మి పథకం, ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు, విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదై సీటు.
కుమారన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు. ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం. రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా. మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలపాడు నగార మోగించంగా. తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట. జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం. యువగలం అవుతుంది యువతరముకు బలం. అన్నదాత పథకం నిండెను రైతుల కంచం. పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్న కెమర ఓటు. జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. అరరర సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం. సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా, పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా, తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయ్. అక్కడ కూర్చున్నారంట, సరే వస్తారంటే ఉండండి, అక్కడే కూర్చోండి. అవన్నీ చెప్పాను, అప్పుడు లోన్స్ ఎవరు సభ్యులు ఎవరైనా వెళ్ళి అడిగితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ముందుగానే 1 year ప్లాన్ గా చేసి ఆ నెలకి మేడం వాళ్ళే అడిగి, మీకే ఈ నెలలో వాళ్ళ అమ్మాయి కూతురికి మ్యారేజ్ ఉంది, లోన్ అవసరం పడుతున్నారు, మేడం వాళ్ళే చేసి లోన్ ఇచ్చేది బెనిఫిట్ ఉంది సార్. అప్పుడైతే వెళ్ళి మన గవర్నమెంట్లో అది ఉంది సార్. అంతకుముందు అయితే మనం వెళ్ళి అడిగితే అప్పుడు అప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ముందుగానే మనకేమేమి అవసరం పడుతుందో తెలుసుకుని మరి ఇప్పిస్తున్నాం. అది బాగుంది. అంతకుముందు అయితే 1 ఫ్యామిలీలో 1 మెంబర్కే, బేబీకి కానీ బాబుకి కానీ 42 లక్షల మందికి అక్కడ ఆపేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. 67 లక్షల మందికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. దానివల్ల చాలా బెనిఫిట్ సార్, ఉపయోగపడేది. స్కూల్కి వెళ్ళాలి. అంతకుముందు అయితే సంతను తలపాడులో జరిగే యుద్ధం, బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం. సంతను తలపాడులో జరిగే యుద్ధం, బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్న ప్రజల పక్షం, బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్న ప్రజల పక్షం, బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయ
జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలాపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు జై టీడీపీ జై జై సభకు నా నమస్కారము. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన మంగమూరు ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు మిగతా ఎన్నికైన తర్వాత మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత మంచి ప్రభుత్వం యొక్క సుపరిపాలన తొలి అడుగు అంటే 1 సంవత్సరం అయింది. మన ప్రియతమ నాయకుడు అధినేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా మన ముందుకు వచ్చారు. ఆ 4వసారి ముఖ్యమంత్రిగా మన ముందుకు వచ్చిన తర్వాత ఆ 4వసారి 1 సంవత్సరం ఇప్పుడు కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిన 1 సంవత్సరం తర్వాత ఈ తొలి అడుగు అనే కార్యక్రమంలో మనం మళ్ళీ ఎవరైతే ప్రజలు మనల్ని ఆదరించి మనల్ని ఆశించి మనకి ప్రభుత్వం మనకి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నిక చేయించి తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి మనకి ఏదైతే మనకు ఆశీస్సులు అందించారో వాళ్ళ దగ్గర మళ్ళీ మనం ఏం చేస్తామని చెప్పాము. ఎన్నికల ముందు ఏం చేశాము ఏం చేయబోతున్నాము అని చెప్పుకునే అవసరం చాలా ఉంది. కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టారు. తొలి అడుగు అనే కార్యక్రమం సుపరిపాలనలో తొలి మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కూటమి అనేది కేవలం హామీలు ఇచ్చే కూటమి కాదు. హామీలు ఇచ్చిన తర్వాత అమలు చేసిన తర్వాత అమలు సరిగ్గా జరుగుతుందా లేదా, ఎలా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని చూడడానికి ప్రతిసారి ఆహర్నిశలు కష్టపడే కూటమి ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం మనది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మనం చూస్తామంటే మన సంక్షేమ కార్యక్రమాలు ఆ తర్వాత మనం చూస్తే ఈ సుపరిపాలనలో మనం చూస్తున్నది మహిళలకు చూస్తే ముఖ్యంగా మహిళల కోసం మనం ఎంత ప్రకటించామో ఆ రోజు ఈరోజు ఎలా జరుగుతుంది అని చూస్తూ ఉంటే అన్నిటికంటే ముఖ్యం పిల్లలు ఎవరైతే స్కూల్లో చేర్పించామో అప్పటి ప్రభుత్వం ఏం చేశారు, 15,000 ఇస్తాము అందరి పిల్లలకి ఇస్తాము అని చెప్పింది చేయకుండా కేవలం ఒక స్టూడెంట్కి ఆపేసి ఆ తర్వాత 42 లక్షల మందికి ఆపేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలని మొదలుపెట్టారు. అది అమల్లో ఉంది ఆల్రెడీ. ఇప్పటికే 67 లక్షల మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అమ్మ అక్కడ వర్షం పడుతుంది అది కూడా అమల్లోకి వస్తూ ఉంది అని చెప్పారు. అది కూడా మేము రాసుకున్నాము. ఎందుకు రాలేదు, అది మన తప్పిదస్సు ప్రయాణం అనేది ఆగస్టు 15వ తారీఖు నాడు మొదలవుతుంది. అందరం ఆ రోజు కలుసుకొని ఆగస్టు 15వ తారీఖు మళ్ళీ అందరం కలుసుకొని ఆ రోజు ఉత్సవంగా పండుగలా జరుపుకుంటాం. ఉచిత బస్సు అనేది అది తప్పకుండా అది జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా
ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో పథకాలు ఉన్నాయి. అన్నిటికంటే నాకు నచ్చిన మంచి పథకం ఏంటంటే మన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళడం. మరి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో చదివించేటప్పుడు భారం తల్లిదండ్రుల మీద పడకుండా వాళ్ళకి 15,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారు, అది కరెక్ట్గా పడుతూ ఉంది బ్యాంకులో. ఒక పిల్లలు ఉంటే, ఒక పాప ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. ఆల్రెడీ ఎన్నికలప్పుడు మనం ప్రియతమ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే విధంగా ఇప్పుడు జరుగుతాం. ఎక్కడ ఏమి డౌట్ పడే అవసరం లేదు. ఇంటింటికి పోయి అడిగాము, ఆ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఇది నాకు చాలా నచ్చిన కార్యక్రమం. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఇంట్లో ఎవరు ఇంట్లో కూర్చోకుండా, ఏ పిల్లోడు కానీ పాప కానీ ఇంటి దగ్గర కూర్చోకుండా ఖచ్చితంగా బడికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి. ఆ తర్వాత నైపుణ్యత సాధించాలి. ఆ తర్వాత సూక్ష్మ పారిశ్రామికవేత్తలు అవుతారా, లేకపోతే ఎంప్లాయీస్ అవుతారా, ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారా చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వము, మన మంచి ప్రభుత్వము, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఏంటంటే ప్రతి ఇంటిలో అందరి ముఖాన మంచి చిరునవ్వు ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్యకర్త అదేవిధంగా పనిచేస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు చాలా చక్కగా మమ్మల్ని ఆదరించి, చాలా చక్కగా మాట్లాడించి ఏం జరుగుతుంది స్కీమ్లో, ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ చేయాలని కూడా మీరు చెప్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుపరిపాలన మొదటి అడుగు కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అందరికీ సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రతి ఒక్కరికి చెప్పాలని మేమందరం ఈ కార్యక్రమం పెట్టాము. ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఇంటింటికి తిరిగాము. మీరు కూడా మా వెంబడి తిరిగారు. అందరికీ చెప్పాం ఏంటిది సూపర్ 6 అని. ఇప్పుడు సూపర్ 6 ఫస్ట్ ఇయర్లో ఎన్ని చేసాము, ఏం చేసాము అని చెప్పారు. దాని తర్వాత మీరు కూడా అడుగడికి బస్సు అని చెప్పారు. అది కూడా మాకు గుర్తుంది. సో ఈరోజు ఏం జరుగుతుందంటే వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. పోయిన వైఎస్ఆర్ ప్రభుత్వం అది 1,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది. మనం వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాని తర్వాత తల్లికి వందనం, తర్వాత కూడా ఒకేసారి తల్లికి వందనం కార్యక్రమము. ఆ రోజు మన ఇంటింటికి తిరిగాము. మీకు చెప్పాము, ఒకళ్ళు ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 40,000, 2 ఉంటే అది 15,000 అని చెప్పాము. ఆ రోజు మేము కూడా చెప్పాము, కానీ నిజంగా జరుగుతుందా లేదా నాకు కూడా ఎక్కడో వెనకాల కొద్దిగా అనుమానం ఉన్నది. ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం అందరికి ఇచ్చిన సంగతి మాకు తెలుసు. ఈరోజు ఇంటింటికి వెళ్తే అందరూ వచ్చాయి లేకపోతే వస్తున్నాయని చెప్పారు. సో ఇంత ఇబ్బందికరంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా మనం ఇస్తామంటే చాలా గొప్ప విషయం మనందరం. అందుకని మనం ఇంటింటికి ధైర్యంగా తిరుగుతాము. దాని తర్వాత గ్యాస్ కూడా చెప్పాము, అది కూడా వస్తూ ఉంది. అంటే పెన్షన్, తల్లికి గ్యాస్. దాని తర్వాత పేదల నిర్వహణ చంద్రబాబు నాయుడు గారు P4 అని ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. అది కూడా ఏదో నడుస్తూ ఉంది. కుటుంబాలు చెప్పి వాళ్ళు ఎలా పైకి తీసుకొని రావాలి, ఏ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో నడుస్తూ ఉంది. దాని తర్వాత మీ అందరు అడిగింది ఫ్రీ బస్సు ఆగస్ట్ 15న ఫ్రీ బస్సు వస్తారు. అప్పుడు ఫ్రీ బస్సులో మీ ఊరికి కూడా బస్సు వస్తుంది. ఎందుకంటే బంగమూరు కాబట్టి రోడ్లు ఇప్పుడు వీళ్ళపైతే ఒకటే ఏంటిదంటే 1,500 ఇస్తానన్నది. ఇప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ ఇన్ని చేశాం కాబట్టి 1,500 అన్నీ బాగా అయిపోయిన తర్వాత అవి కూడా ఇస్తారని నాకు కూడా ఇప్పుడు నమ్మకం వస్తూ ఉంది. ఖచ్చితంగా చేస్తాం. ఇదే కాకుండా ఇంతకుముందు రోడ్లంతా గతుకులు రిపేర్లు చేశాము. దాని తర్వాత వచ్చిన వెంటనే మీ ఊరికే దగ్గర 40 లక్షలతో CC రోడ్లు, సైకిళ్ళు కార్యక్రమం చేశాం.
అదే కాకుండా రాబోయే 2-3 నెలల్లో కూడా ఇంకా గేమ్ వచ్చిన ఇంకొక 30-40 లక్షలు ఈ ఊరికి పెట్టాలి. సో ఇవన్నీ ఏంటిదంటే వచ్చిన ఎల్సీ సప్లైలో 40 లక్షలు సో ఇవన్నీ ఏంటిదంటే ఒక సంవత్సరంలోనే మాట్లాడిన తర్వాత మన కాన్స్టిట్యూన్సీలో నేను మీకు చెప్తున్నా సీసీ నుండి సీసీబీ 20 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి అన్ని మండలాలు. దాని తర్వాత పంచాయతీ కొత్త రోడ్లు ఆర్ఎల్బీ రోడ్లు దగ్గర 10 కోట్లు జరుగుతున్నాయి. పాత పూర్తి కాని రోడ్లు అనేక రోడ్లు కంప్లీట్ చేశారు. అంటే మీరు ఇక్కడ ఉన్నా కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. చేకూరు పాటలో దాని తర్వాత ఏంటంటే పీటీ పాటలో 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కంప్లీట్ అన్ని పనులు చేయించారు. ఇవన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని చేసామని మేమేం చెప్పడం లేదు. మా కార్యక్రమం పేరే మొదటి అడుగు అంటే ఇంకా చాలా అడుగులు తర్వాత ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ మొదటి అడుగు, 2 అడుగు, 3 అడుగులు. ఈ పద్ధతిలోనే ఇన్ని కార్యక్రమాలు చేశాం. రాబోయే కాలంలో కూడా మిగతా కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇంకొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే విజయ్ కుమార్ 2009 నుంచి ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే 80% కార్యక్రమాలు నేనే చేశాను. ఈ సిమెంట్ రోడ్ నేను చేశాను. ఈ గుర్తుల్లో లేదా కానీ నాకైతే బాగా గుర్తుంది. ఎస్సీ కాలనీలో 3 కోట్ల రూపాయలు ఒకేసారి రోడ్లన్నీ వేయించాను. ఎస్సీ కాలనీలో 3 కోట్లతో రోడ్లు వేయించాము. దాని తర్వాత అక్కడ ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్ కూడా అప్పుడే మేము కట్టించాము. దాని తర్వాత పెన్షన్లు చాలా మందికి అప్పుడు ఇప్పుడు చేస్తాం. మేము చెప్పేది ఏంటిదంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అభివృద్ధి సంక్షేమకం అందరికన్నా ముందు మీ విజయ్ కుమార్ గారిని ఇంకోసారి తెలియజేస్తున్నాము. ఏదైనా కానీ ప్రభుత్వం అనుకున్న దానికన్నా కొద్దిగా బాగానే చేసింది. నిజంగా నేను చెప్తా ఉండండి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏమి చేస్తామా లేదని నాకు డౌటే. నేను అనుకున్నా ఏదో చెప్తున్నాలే ఈ 1 సంవత్సరంలో చేస్తామా, జనాల్లోకి ఎలా తిరగాలనుకుంటే చాలా వరకు చేశాము. మాకు కూడా సంస్కృతి ఉంది, మీకు కూడా ఉన్నట్టుంది. మిగతా ఏ కార్యక్రమాలు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మా వంతు పూర్తి సహాయము నా వంతు ప్రభుత్వం వంతు మేము చేసి పెడతామని సందర్భం తెలియజేస్తున్నాను. ఇంకొకటి కూడా అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయడంలో మీ సంతనం తలపాలి అన్నిటికన్నా ముందుంటుందని ఇంతకుముందు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా ఇవన్నీ గమనించి ప్రభుత్వాన్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు లేవని నేనైతే చెప్పను. ఇబ్బందులు ఉంటే మా దృష్టికి చూస్తే చేయగలిగిన ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా ఇంకోసారి తెలియజేస్తూ ఎంపీ గారు ప్రత్యేకంగా రమ్మంటే ఈరోజు ఏదో ఊరు వెళ్ళాలని కానీ మనం పిలిచారంటే ఈరోజు వచ్చారు. ఎంపీ గారు కూడా ఇల్లు తిరిగి ఆయన కూడా సంతోషంగా ఉంది, బాగానే ఉంది, పర్వాలేదు అని ఆయన కూడా అనుకుంటున్నారు. సో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే రాబోయే కాలం ఒకటైతే మీ అందరికీ 30,000 మెజారిటీ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎంపీ గారు కూడా 30,000 దాటి ఇచ్చారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. అందుకని మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి మేము ఈ పనులు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పని చేయమంటారు ప్రజలకి, కానీ నేను చెప్తున్నా 365 రోజులు 350 రోజులు ఇక్కడనే ఉండి నేను నా వంతు సహాయం అభివృద్ధి పనులు నేను చేస్తాను. అంటే చంద్రబాబు నమస్కారము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికలైన 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలో వచ్చి సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరితో కలిసి మన్నమూరు గ్రామానికి వచ్చి ప్రజలతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్స్ ఇచ్చి ఈ సంవత్సరం పొడుగునా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏమేమి చేశామని చాలా క్లియర్గా అందరితో మాట్లాడడాము. అందరూ సంతోషంగా మమ్మల్ని వెల్కమ్ చేసి రిసీవ్ చేసుకుని ఆదరించి చాలా బాగుంది, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా బాగుంది అని కూడా అందరూ ప్రజలు చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఏదైతే అప్పుడు ఎన్నికలప్పుడు సూపర్ 6 ఏదైతే స్కీములు చెప్పామో ఆ స్కీములు ఎలాగా అమల్లోకి వచ్చాయి, ఎలా ఉన్నారు, మరి ప్రజల్లో ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా అనేది అది కనుక్కోవడం జరిగింది. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి అని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమికి చిహ్నమో అది అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తూ ఉంటే తల్లికి వందనం అనే కార్యక్రమంలో అందరూ తల్లులు చాలా చాలా సంతోషంగా డబ్బులు టైంకి పడుతూ ఉన్నాయని చెప్పడం. ముఖ్యంగా పెన్షన్ వరకు వచ్చేసరికి పెన్షన్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. పెన్షన్ వచ్చేవాళ్ళు ఏమిటంటే ఆదివారం వచ్చిన ఒకటో తారీఖు టెన్షన్గా కరెక్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అధికారులు ఇంటింటికి వచ్చి మమ్మల్ని ఇంటి చుట్టూ సచివాలయం చుట్టూ తిప్పించుకోవడం కాదు, స్వయాన వాళ్ళే ఇంటికి వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు అది ఆదివారమైనా దానికంటే ముందు రోజైనా శనివారం 30వ తారీఖు కానీ 31వ తారీఖుని ఆ రోజు వచ్చి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అప్పుడు 3,000 నుంచి 2,000 నుంచి ఒక్కొక్క సంవత్సరం 250 పెంచుకుంటూ చిన్నగా అది 3,000 చేస్తే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రాగానే ఒకటేసారి 1,000 రూపాయలు పెంచి దాన్ని 4,000 చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 6,000 కానివ్వండి, 15,000 కేసెస్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను చాలా కేసుల దగ్గర రివ్యూ చేశాము. 15,000 చోట వచ్చేటప్పుడు ఎందుకు రావట్లేదు అని రివ్యూ చేశాము. ఎక్కడైతే మెడికల్ సర్టిఫికేట్స్ కావాలో, ఎక్కడైతే డిఎంఎన్హెచ్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ కావాలో అవన్నీ వెంటనే తెప్పించి, ఎక్కడైతే ప్రభుత్వ నోటీస్కి రాలేదో ప్రభుత్వ నోటీసులో పెట్టి వాళ్ళు కూడా 15,000 వచ్చేటట్టు తక్షణమే చర్యలు తీసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. అన్ని స్కీములు బాగా జరుగుతున్నాయి, ఎక్కడ ఏమీ కంప్లైంట్ రాలేదు. అడపా చిన్నవి అంటే కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ కానివ్వండి, అటువంటి టెక్నికల్ రీజన్స్ 1-2 ఉన్నాయి తప్ప మిగతావన్నీ అన్నీ బాగున్నాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ప్రజలు ఇక్కడ ఏదైతే సంతోషంగా ఉన్నారో ఏదైనా సరే మళ్ళీ వస్తాం, ప్రజల వద్దకి వచ్చి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఏదైనా సరే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినా, అధికారం వల్ల జరిగినా, మా వల్ల జరిగినా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దుకుని మంచి ప్రభుత్వం కాబట్టి, బ్రహ్మాండమైన ప్రభుత్వం కాబట్టి, సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి కోసమే మేము ఉన్నాం కాబట్టి, పరిపాలన చేయడానికి రాలేదు కాబట్టి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళీ ప్రతి నెల ఏదో ఒక అంశం మీద తీసుకుని వచ్చి మళ్ళీ మేము కలుస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఇదే గ్రామం కావచ్చు, ఇంకో గ్రామంలో మొత్తానికి ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రజలకి ఏదైతే సంక్షేమ కార్యక్రమం పెట్టామో అవన్నీ మళ్ళీ రిపీటెడ్గా పదే మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వస్తాము. అందరికీ మరి అవి అదే ఇప్పుడు చెప్పింది ఆ ప్రక్రియ ఏంటంటే ఎందుకు బాగాలేదనేది ఈరోజు మేము రివ్యూ చేసి దానికి ఏంటి పరిష్కారం చెప్తాం. ఇమ్మీడియట్గా పెన్షన్ ఇచ్చేస్తాం. ఇంతకుముందు అలా జరగలేదు. ఇప్పుడు ఒకవేళ భర్తకి పెన్షన్ వచ్చి ఇమ్మీడియట్గా ఒక నెల లోపల చేసి ఇలాంటి ఈ ఊర్లో కూడా దగ్గర 13 వరకు ఉన్నాయి. తర్వాత పెన్షన్లు అంటారా, ఇప్పుడు ఏంటంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. సంక్షేమ అమ్మఒడి, దాని తర్వాత పెన్షన్లు 4,000 రూపాయలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కొద్ది రోజుల్లోనే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు చాలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అతి త్వరలోనే ఎలిజిబుల్ ఉన్న పెన్షన్స్ అందరికీ మళ్ళీ లోడ్ చేసి వాళ్ళ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అతి త్వరలోనే ఇస్తామని ఈ సందర్భంలో మేమేంటంటే మీరు ఒకటి గమనించాలి. మొదటి అడుగులో చాలా చేసాం. ఇలాంటివి చెప్పిన ఇంకా కొన్ని ఉన్నాయి. 2 అడుగులలో మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏంటిదంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని చేసాం. అమ్మఒడి అంటే ఎవడు అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు. 3కి 4కి ఇస్తారని. ఏంటి అమ్మఒడి కాదు, తల్లికి వందనం. అమ్మఒడికి ఒకటే, తల్లికి వందనం అందరికీ. సో ఈరోజు అవన్నీ చేసుకుంటా వస్తాం. రాబోయే కాలం కూడా మీకు అన్ని జనాలలో మేము తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చేస్తారని. దాని తర్వాత సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే అందరికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే అంత ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని పనులు ఈ సంవత్సరంలో చేశారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను.